అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మధ్యాహ్న కాల సమయంలో ఒక వాక్యము దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనం. 119వ అధ్యాయము 163వ వచనం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు. ఇక్కడ దావీదు మహారాజు ఇంతకుముందు చూసుకున్నాం కదా, 3 మార్లు ప్రార్థన చేసినాడు. అయితే ఇక్కడ ఆయన స్తుతి ఎన్నిసార్లు చేసినాడంట? దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను. రోజుకు 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. అందుకే కీర్తనకారుడు దావీదు మహారాజును బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారం నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. అయితే దేవుడు ఆ దావీదుకు ఒక బిరుదు ఇచ్చినాడు, ఒక పేరు పెట్టినాడు, నా హృదయానుసారుడు. అంటే ఆయన హృదయానికి దగ్గరైన కుమారుడు దావీదు మహారాజు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రమును అంటే ఆ రోజులలో ధర్మశాస్త్రం ఉన్నది, ఈ రోజులలో మనకు బైబిల్ ఉంది. అంతే. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంది కదా, దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ఎట్లుంటాడంట? నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉంటాడు. నిజంగా దావీదు రాజు రోజుకు 10 మార్లు బైబిల్ అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, చదివేవాడు. అంతేకాకుండా 10 సార్లు దేవుని సన్నిధిలో కనపడేవాడు. చూడండి, ఒక్కసారి 2 సార్లు మనం ప్రార్థన చేసుకోవాలన్నా స్తుతించాలన్నా మనకు చేతగాదు. అయితే ఎంత దేవుని యందు భయము భక్తి కలిగిన వాడో, అంతేకాకుండా ఎంత విశ్వాసం కలిగిన కుమారుడో మనము చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన మేలులకు నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఎన్ని మార్లు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎన్ని మార్లు ఎక్కడ దేవుని సన్నిధి అంటే నువ్వు ఎక్కడుంటావో అక్కడే దేవుని సన్నిధి. నీ హృదయం దేవుని ఆలయం. నీ ఇంట్లోనే నువ్వు ఉండిన స్థలంలోనే మోకరించి ప్రార్థన చేస్తే అక్కడే దేవుడు నీ చుట్టూ ఉంటాడు. అందుకే దావీదు రాజు ఆయన ప్రార్థన కానీ స్తుతి కానీ ఎట్లంట సాష్టంగబడి దేవుని స్తుతించేవాడు. అంతేకాదు దేవుడే ఆయనను మెచ్చుకున్నాడండి కదా. ఆయన చేసే ప్రార్థన, ఆయన చేసే స్తుతులను బట్టి దేవుడు నా హృదయానుసారుడు దావీదు రాజు అంటున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏమిటంటే, అంతేకాకుండా పైన అంటున్నాం, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తాను. న్యాయ విధులు అంటే ఆయన చేసేది ప్రతి ఒక్కటి ఎట్లుంటాయంట? అది న్యాయమైనటివి ఉంటాయి, అన్యాయమైనటివి కాదు. అంతేకాకుండా ఆయన కార్యములు ఎంతో పరిశుద్ధమైనటివి, నిర్దోషమైనటివి, నిష్కలంకమైనటివి, ప్రేమతో చేసే కార్యాలు, ఆయన చేసే కార్యాలు. ఆ దాన్ని బట్టి ఆయన పట్ల చేస్తున్న ఆయన దేవుని కార్యాలు బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తానంటున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు.
రోజుకు ఎన్ని మార్లు మనం దేవుని స్తుతిస్తున్నాం, ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుని స్తుతించే అనుభవంలో ఉంటున్నావా? అనేకమైన మేలులు చేసినాడు దేవుడు. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం చూడలేక ఎంతో మంది గొప్పవారు గనులు లోకం మిర్చిపోయిన వారుగా ఉంటున్నారు. అంతేకాకుండా ఈ లోకంలో ఉండకుండా మన మధ్యన ఉండకుండా వెళ్ళిపోయిన వారు ఉంటున్నారు. అయితే నువ్వు నేను ఏమి గొప్పగా సాధించిన వారు అని కాదు, మనల్ని ఇంకా ఆవశ్యత ఉంచాడు దేవుడు కదా. మన ద్వారా దేవుని కార్యం జరిపించుకోవాలని దేవుని ఉద్దేశం. అయితే అంతేకాకుండా అనేక నశించిపోతున్న ఆత్మల విషయము మనము భారము బాధ్యత కలిగి వారికి సువార్త అందించాలా. అంతేకాదు మన ఇంటి పక్కల, మన ఆఫీసులో, మనం పనిచేసే కాడ ఎక్కడ చూసినా దేవుని సువార్త మనం అందించే వారముగా ఉండాలి కదా. ఎందుకంటే ఈ రోజులలో బహిరంగంగా దేవుని మాటలు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇంకా రానైన దినాలలో ఈ కొద్ది అవకాశం వరకు ఉండకపోవచ్చు, దేవుని మాటలు చెప్పే అవకాశం మనకు ఉండకపోవచ్చు. ఈ జీవ గ్రంథాలు మన చేతిలో ఉండవు, లాగేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే మన హృదయం నిండా ఏముండాలంట? దేవుని వాక్యం ఉండాలి, దేవుని స్తుతి ఉండాలి, దేవుని ప్రార్థన మన హృదయం నిండా ఉండాలి, నింపుకోవాలి. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే దావీదు రాజు తను రాజు అయినప్పటికీ అంతగా దేవుని స్తుతించేది ఉంటున్నాడు. అయితే నా పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. ప్రతి విషయానికి మనం కృతజ్ఞత జీవితం కలిగి దేవుణ్ణి స్తుతించేవాళ్ళం. కనీసం దావీదు రాజు 7 మార్లు దేవుని స్తుతిస్తే కనీసం 3 మార్లైనా మనం దేవుని స్తుతిస్తున్నామా? ఒకవేళ పగలొట్టి మీకు టైం ఉండకపోవచ్చు, ఆఫీస్ పని కానీ ఇంకా ఏరే వర్క్లో ఉంటారు. కనీసం రాత్రిపూట అయినా రాత్రి అంతా టైం మనమే తీసుకొని పగలంతా టైం మనమే తీసుకుంటే ఇక దేవునికి ఎప్పుడు మనం సమయం ఇచ్చేది? దేవుని బిడ్డల కొరకు మనము ఎప్పుడు ప్రార్థన చేసేది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దయచేసి నూతన సంవత్సరంలో మనం కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలా, అనేకుల కొరకు ప్రార్థన చేసేవారముగా ఉండాలా. అనేకుల కొరకు ఇక్కడ దావీదు అనేకుల కొరకు ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. అనేక వాటి విషయాల గురించి, తన రాజ్యాన్ని గురించి, శత్రువుల గురించి దేవుని స్తుతించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి అనుభవంలో దేవుడు నిన్ను నన్ను ఉంచునుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును.